హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఈరోజు ఫ్రాంక్ టాక్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏజ్ లిమిటేషన్ లేకుండా చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్, సంథింగ్ దట్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ డేర్ టు స్పీక్ అబౌట్. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఎవ్రీ డే సైబర్ క్రైమ్, హ్యాకింగ్ మన ఫోన్లో మన చేతిలోనే ఉంటుంది, కానీ మన భవిష్యత్తు మన చేతిలో ఉండదు. మన పర్సనల్ అనుకునే ఇన్ఫర్మేషన్ అంతా పబ్లిక్ అయిపోతుంది, ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి. సరికొత్తగా ఏ విధంగా పాపులేషన్ని మోసం చేయొచ్చు, ఏ విధంగా డబ్బులు దండుకోవచ్చు, మోసపోయిన తర్వాత ఎంత రోధించినా వాళ్ళకి తీరని నష్టం జరిగి ఆ నష్టం పూడ్చలేకపోవడం, సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది పాస్ట్ 10 years నుంచి. టైమ్ టు టాక్. ఎందుకంటే నేరాన్ని నిరోధించగలమా లేదా అది చాలా పెద్ద ప్రశ్న, కానీ దానికి మనం బాధితులు కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా దీని మీద పూర్తి అవగాహన ఉండాలి. మరి ఆ పూర్తి అవగాహన ఇదిగో దీనిలో మునిగి తేలి మళ్ళీ మునిగి మళ్ళీ ప్రతిరోజు తేలుతున్నటువంటి ఎక్స్పర్ట్సే చెప్పగలరు. అందుకే మేము చాలా చాలా బతిమాలి బామాలి నిశాంత్ గారిని పట్టుకొచ్చాం. ఈయన ఎథికల్ హ్యాకర్, సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎక్స్పర్ట్ అని అంటాను. లేకపోతే అందులో పిహెచ్డి చేసిన వాళ్ళు, లేకపోతే డాక్టరేట్ చేస్తున్న వాళ్ళు కదండి. అంత వద్దండి, స్పెషలిస్ట్ అనండి చాలు. సరే, స్పెషలిస్ట్ నిశాంత్ గారు, ఫస్ట్ పాయింట్ థ్యాంక్ యూ. ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి కొంచెం పక్కకు వచ్చి మాకు అవేర్నెస్ కలిగించడానికి నేను రానని చాలా అన్నారండి, కానీ మీరు మాట్లాడకుండా ఉంటే మాకు ఎలా తెలుస్తుందండి అని అంటే వచ్చారు. మీరు పట్టుబట్టి నన్ను కన్విన్స్ చేశారు, వచ్చాను. ఎస్, థ్యాంక్ యూ అండి. హ్యాకింగ్ అంటేనే అనెథికల్ కదండి, మళ్ళీ అందులో ఎథికల్ హ్యాకింగ్ ఏంటి? మన ఫస్ట్ క్వశ్చన్ ఇదే. హ్యాకింగ్ అంటే అనెథికల్, ఓకే. హ్యాకింగ్ నార్మల్గా దొంగ చేస్తే అది అనెథికల్, బట్ మాలాంటి ప్రొఫెషనల్ చేస్తే ఎథికల్. అంటే మేము మీ పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వెబ్సైట్ ఉంది, ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది. సో అది దొంగలు హ్యాక్ చేయగలుగుతారా లేదా అని తెలుసుకోవడానికి మేము హ్యాక్ చేసి చెప్తాం. ఒకవేళ అది హ్యాకబుల్ అనుకోండి, దాన్ని హ్యాక్ చేయగలుగుతున్నాం అనుకోండి, దీన్ని ఈ విధంగా హ్యాక్ చేయగలుగుతారు దొంగలు, సో ఇలాంటి బగ్స్ ఫిక్స్ చేసుకోండి, ఈ సెక్యూరిటీ మెజర్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి మేము టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాం. అది సో మేము చేస్తే ఎథికల్, మిమ్మల్ని అడిగే చేస్తున్నాం, అడిగి పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఫోన్ ఉందండి, కొన్ని రకాల డేటా లేకపోతే కొన్ని రకాల క్వశ్చన్స్ అడిగి ఆ ఫోన్ పాస్వర్డ్ మీరు గెస్ చేయగలుగుతారా? ఫోన్ పాస్వర్డ్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ 4-digit పిన్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెస్ ఇట్. సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవునా? 4-digit పిన్ ఎంత వితిన్ మినిట్స్లో దాన్ని బ్రేక్ చేయవచ్చు, అలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, మీరు బ్యాంకింగ్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళు సజెస్ట్ చేసేది ఆల్ఫా న్యూమెరిక్ పాస్వర్డ్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్ అని అంటారు. సో అవి బ్రేక్ చేయడం కొంచెం రిలేటివ్లీ కష్టం. ఈ 4-digit పిన్స్ అనేది జస్ట్ మినిట్స్లో బ్రేక్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్, ఏదైనా ఫోన్ థెఫ్ట్ అయింది అనుకోండి, అది మనం మాట్లాడుకునే హై ఎండ్ మోడల్ ఆండ్రాయిడ్ కాదు, వేరే, అది చాలా కష్టం బ్రేక్ చేయడం అని కూడా అనుకుంటారు. అది కూడా పాస్వర్డ్ బ్రేక్ చేసి తీసుకోవడం. ఈ 4-digit పిన్ దేనిదైనా కావచ్చు అండి, ఈజీగా బ్రేక్ చేయొచ్చు. అంతే, ఆండ్రాయిడే కానక్కర్లేదు, ఏదైనా ఓకే, ఏదైనా ఓకే, iOS అయినా మీ సిస్టమ్ అయినా 4-digit పిన్ పెడితే ఇట్స్ ఈజీలీ బ్రేకబుల్. ఓ మై గాడ్. అంటే టెక్నాలజీతో పాటు ఇట్లా దాని ఏమంటారు, ఈ క్రైమ్ని కూడా చాలా ఆలోచించి రీసెర్చ్ చేసి పైగా దానికి సాఫ్ట్వేర్లు రెడీ చేసి ఇట్లా డెవలప్ అవుతుంది ఏంటండి? అంటే అండి, మంచి ఉన్న కాడ చెడు, చెడు ఉన్న కాడ మంచి, రెండు ఉంటేనే బ్యాలెన్స్. కానీ మీరు ఈ ఫీల్డ్లో ఒక 5-10 years నుంచి ఉన్నారు. అప్పటితో పోలిస్తే లైక్ 10 years బ్యాక్ అండ్ ఇప్పుడు ఈ క్రైమ్ శాతం ఎంతవరకు పెరిగిందంటారు? పెరిగింది, కానీ మీరు ఇన్ డీటెయిల్ చెప్తారని నేను అడుగుతున్నా. క్రైమ్ వచ్చేసి మన ఇండియాలో యాక్చువల్గా ఇంతకుముందు ఇంత సైబర్ క్రైమ్ ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే ఇంత టెక్నాలజీ యూసేజ్ కూడా ఉండేది కాదు అంతకుముందు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఇప్పుడు డిమానిటైజ్ అయిన తర్వాత ఆర్ లేకపోతే కోవిడ్ అనుకోండి, కోవిడ్ టైం నుండి డిజిటల్ పేమెంట్స్ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఎప్పుడైతే డిమానిటైజేషన్ తర్వాత నుండి, అంతకుముందు ఇంత డిజిటల్ యూసేజ్ ఎందుకు ఉంటుండే, ఎవరో సిటీస్లో లేకపోతే 2-tier సిటీస్లో వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు ఒకటి, ఇండియాలో జియో ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి
డిమానిటైజేషన్ అయిపోయి అంత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయినప్పటి నుండి కోవిడ్ వచ్చినాక అంత ఆన్లైన్ ఈ 3 సినారియోస్ నుండి ఈ అందరు ఎక్కువ జనాలు డిజిటల్ యూసేజ్ పెరిగింది. అప్పటి నుండి ఇంకా ఎంతెంత డిజిటల్ యూసేజ్ పెరుగుతుందో అంతంత ఈ హ్యాకర్స్ కావచ్చు, లేకపోతే ఈ సైబర్ క్రిమినల్స్ కావచ్చు, దే ఆర్ ఫైండింగ్ అవుట్ ఆపర్చునిటీస్. ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు మన ల్యాండ్ మన చేతుల్లో ఉండింది, మన లైఫ్ లైన్ మన చేతుల్లో ఉండింది. అదే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయి మొత్తం అంతా ఫోన్లో మన ఇన్ఫర్మేషన్ పెట్టిన దగ్గర నుంచి అసలు మన లైఫే మన చేతుల్లో లేకుండా పోతుంది. కానీ అండి ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, మీరు అంటున్నట్టు ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకొక యాప్ గూగుల్, వీటిల్లో ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేయాలనుకున్నాం, 750 రూపీస్, 650 రూపీస్, వాళ్ళేమో క్యాష్ ఆన్ డెలివరీ చచ్చినా యాక్సెప్ట్ చేయరు. ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే మన నెంబరు ఇతరితర డీటెయిల్స్ ఎలాగైనా చేరుతాయి. ఎలా దీని నుంచి నియంత్రించుకోవటం? అంటే ఇప్పుడు మీకు ఒక సినారియో చెప్పండి, మీరు డబ్బులు లాస్ అయిన సిచ్యువేషన్. అలా నేను కాదు, తెలిసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్, బాగానే ఫాలోవర్స్ ఉన్నారు మళ్ళీ ఆ పేజ్కి, అంతా రియలిస్టిక్గానే ఉంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ వీడియోస్ కూడా ఉన్నాయి, అంతా బాగానే ఉంది. పాపం నా ఫ్రెండ్ చూసి ఒక డ్రెస్ ఏదో పర్చేస్ చేసింది అర్జెంటుగా, ఒక 4000 5000 చేంజ్, అంతే. ఆ పేజ్ నుంచి రెస్పాన్స్ లేదు, ఆ డ్రెస్సు రాదు, తిరిగి ఫోన్ చేస్తే ఫోను కనెక్ట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు సోషల్ మీడియా అన్నారు కాబట్టి నేను మీకు ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి ఆ జెన్యూన్ అకౌంట్ అనుకోవడం ఫస్ట్ మీరు చేసే పెద్ద తప్పు. ఓకే, ఎందుకంటే ఫాలోవర్స్ అనేది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాను, సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ కొన్ని ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో, మన ఇక్కడ సౌత్లో ఇంకా తక్కువ, నార్త్లో అయితే చాలా టీమ్స్ ఉంటాయి ఇలాంటివి. వీళ్ళన్నీ ఏం చేస్తారంటే ఒకటే చోట కొన్ని 100,000 ఫోన్లు పెట్టి ఆ ఫోన్ల నుండి ఒక పెద్ద మెయిన్ సిస్టమ్ కనెక్ట్ చేసి అందులో నుంచి డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి అందులో ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఈ ఫేక్ ఫాలోవర్స్ని అమ్ముతారు డబ్బులకి. 500 రూపాయలు ఇస్తే మీకు 1000 ఫాలోవర్స్ని ఇస్తాం, 1000 రూపాయలు ఇస్తే మీకు 10,000 ఫాలోవర్స్ని ఇస్తాం అని చెప్పేసి ఈ బిజినెస్ అంతా నడుస్తుంది. జస్ట్ మీకు ఫాలోవర్స్లో నంబర్స్ కనబడతాయి, బట్ జెన్యూన్గా ఫాలోవర్స్ ఉండదు, మీకు లైక్స్ రావు, ఎంగేజ్మెంట్ రాదు, ఏది ఉండదు. జస్ట్ చూడడానికి ఎలా ఉంటే ఒక 10,000 ఉన్నారు, ఓకే, ఈయన పెద్ద ప్రొఫైల్. సో దిస్ స్ట్రాటజీ వీళ్ళు వాడతారు. ఇప్పుడు మీరు ఏదైతే ఫేక్ షాపింగ్ పేజ్ ఏదైతే ఉందో వాళ్ళు అది చేస్తారు. ఇంకొకటి, వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు షాప్ ఆన్లైన్, వెబ్సైట్ అది సెక్యూరా కాదా చూసుకోండి. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇవి మేజర్ సైట్స్, మోస్ట్ నోన్ ట్రస్టెడ్ సైట్స్. వాటికి ఇప్పుడు SSL సర్టిఫికేషన్ ఉంటుంది సైట్లో. SSL సర్టిఫికేషన్, SSL అంటే అక్కడ మీరు చూడండి, అంటే ఈ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, సెక్యూరిటీ ఏజెన్సీస్, అవి సర్టిఫై చేస్తాయి దిస్ సైట్ ఈజ్ సెక్యూరా కాదా అని చెప్పేసి. అది ఉంది అంటే సెక్యూర్డ్ సైట్. ఫస్ట్ సెక్యూర్డ్ సైట్ అంటే మీకు ట్రస్ట్ వస్తుంది. ట్రస్ట్ వచ్చాక ఇంకా మీకు అది ఒకవేళ కొత్త సైట్ అనుకోండి, కొత్తగా వచ్చింది మార్కెట్ కొంచెం గూగుల్లో దాని గురించి మీరు టైప్ చేసి చూసా కూడా, ఎక్కడైనా టైప్ చేసి చూసినా కూడా దాని గురించి ఏమైనా న్యూస్ ఉన్నా ఏదైనా వచ్చేస్తుంది. అట్లా మీరు కొంచెం బేసిక్ రీసెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అంతా ఇప్పుడు SSL ఇవన్నీ చెప్పాను, కానీ చాలామందికి ఇవన్నీ ఐడియా ఉండదు. సో సింపుల్ వే, నార్మల్గా ఆ సైట్ నేమ్ గూగుల్ చేసినా కూడా దానికి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, న్యూసే కావచ్చు, ఈవెన్ యూట్యూబ్లో వీడియోస్ కూడా వస్తాయి. దిస్ ఈస్ ద బేసిక్ రీసెర్చ్ ఎనీబడీ కెన్ డూ. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కుకీస్ వస్తాయండి, దాన్ని ఇగ్నోర్ చేస్తారా, కొడతారా, ఏమిటా కుకీస్? అవి తినే కుకీస్ అనుకుంటాం కానీ కాదు. కుకీస్ ఏం లేదండి. కుకీస్ కొన్ని నార్మల్గా మీరు ఒక సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ సైట్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆ డెవలపర్సే కావచ్చు, వాళ్ళు కొన్ని మీకు మీ ఇన్ఫర్మేషన్ అంటే అది లెజిటమేటే, అది ఇల్లిజిటిమేట్ ఏం కాదు. తెలుగులో చెప్పరా, లెజిటిమేట్ అంటే ఏంటి? నాకు తెలుగులో ఇప్పుడు అనువాదం. లెజిటిమేట్ అంటే నమ్మదగినదే, అంటే జెన్యూనే. అమ్మయ్యా, జెన్యూన్ తెలుగులో ఏమంటారు? నమ్మదగినదే. అంటే అది స్టాండర్డ్, అంటే నార్మల్ జనరల్ ప్రొసీజరే. వచ్చినప్పుడు మీరు నార్మల్గా బేసిక్ డేటా ట్రాక్ చేస్తుంది. ఇది మీరు ఎక్కడికి వెళ్ళి ఆ సైట్ యూజ్ చేస్తున్నారు, ఇంటర్నెట్, IP అడ్రస్, బేసిక్ థింగ్స్ ట్రాక్ చేస్తుంది అది. సో దానివల్ల పెద్ద హామ్ ఏమి ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ వెబ్సైట్, దానివల్ల మీరు ఆ కుకీస్ ఓకే చేసినా హామ్ ఏమి ఉండదు. బట్ ఇంకా లేదు, నేను కంప్లీట్లీ ఐ వాంట్ టు కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్, నాది అసలు ఇది ఏ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్ళొద్దు అనుకుంటే
కుకీస్ డిసేబుల్ చేసుకోవచ్చు. కాకపోతే కుకీస్ డిసేబుల్ చేస్తే కొన్ని వెబ్సైట్స్, కొన్ని హై ఎండ్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో కొన్ని ఫంక్షనాలిటీస్ పనిచేయవు మీకు, అంతే. నష్టం ఏముండదు, బట్ కొన్ని ఫంక్షనాలిటీస్ పనిచేయవు. ఒక విధంగా కుకీస్ డిసేబుల్ చేయడం ఒక విధంగా సేఫే. అది జెన్యూన్ సైట్స్ అయితే కుకీస్ ఎనేబుల్ చేసిన ఇష్యూ ఏముండదు. అదే మళ్ళీ జెన్యూన్ సైట్స్ అంటే మీరు ఇందాక చెప్పింది బేసిక్ రీసెర్చ్ చేయాలి. కానీ ఏంటి ఎంత బేసిక్ రీసెర్చ్ చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు మోసిన షాపింగ్ యాపే ఉంది, ఓకే, మనం మన యాప్ స్టోర్ నుంచి వెళ్ళాం, డౌన్లోడ్ చేసాం, అంతా బాగానే ఉంది. కాంటాక్టర్స్ దగ్గర బై మిస్టేక్ ఆ కాంటాక్టర్స్ నెంబర్ పని చేయకనో, రిప్లై చేయకనో, లేకపోతే చూడడం రాకనో గూగుల్లో వెళ్ళి కస్టమర్ సర్వీస్ ఫర్ సో అండ్ సో వెబ్సైట్ అని కొడితే ఒక నెంబర్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెల్కమ్ టు అని చెప్పి ఆ షాపింగ్ యాప్ పేరు వస్తుంది. వీ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ 30 minutes అని వస్తుంది. కరెక్ట్గా అలాగే పెట్టేసిన తర్వాత 30 నిమిషాల తర్వాత ఇంకో కాల్ వస్తుంది. మీ షాపింగ్ ఇది చేశారు, మీరు ఇది రిటర్న్ రిక్వెస్ట్ పెట్టారు, ఈ రిక్వెస్ట్ కోసం చేయాలంటే ఇదిగో ఇది ఓపెన్ చేయండి, ఇది నొక్కండి. ఎక్కడ వాడు మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. మేబీ అందులో కూడా వాళ్ళు పిహెచ్డీ చేసినట్టున్నారు. మనం మ్యానిపులేట్ చేసి ఆ 3 digit నెంబర్ని రాబడతారు. సోషల్ ఇంజనీరింగ్ అంటారు. మ్యానిపులేట్ చేయడానికి కూడా ఒక స్ట్రాటజీస్ ఉంటాయి, నేర్పిస్తారు. మాకు కూడా నేర్పిస్తారు హ్యాకర్స్, ఎథికల్ హ్యాకర్స్ కూడా. సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే సివిల్ ఇంజనీరింగ్ గురించి విన్నాను, మెకానికల్ గురించి విన్నాను, సోషల్ ఇంజనీరింగ్ ఏంటి శాంత్ గారు? నేను చెప్తాను ఫస్ట్ మీ పాయింట్ అవన్నీ. ఎస్, సో మీరు ఇప్పుడు అదే ఇలా ఒక 3 digit నెంబర్ అంటే మనకు అర్థం కాకుండా ఎంత వాడైనా. ఒక్క నిమిషం అండి, ఇక్కడ తప్పు మీది కాదా? అంటే వాడు సైట్లో ఇచ్చిన నంబర్ కాకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి వేరే ఏదో నంబర్ దొరికితే ఆ నంబర్ కాల్ చేస్తారు, అక్కడ మిస్టేక్ మీదే కదా. అట్లా ర్యాండమ్ నెంబర్స్ ఎన్నో దొరుకుతాయి, అన్నిటికీ మీరు కాల్ చేసుకుంటూ కూర్చుంటే ఆబ్వియస్గా యు ఆర్ ఎట్ రిస్క్. అందుకే అంటాను బేసిక్ కామన్ సెన్స్ అప్లై చేయాలి మనం. అంటే వాడు సైట్లో ఇచ్చిన నంబర్ కాక మనం వేరే నంబర్ యూజ్ చేస్తున్నాం అంటే అది మన తప్పే, ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. ఇంకా అయితే మనం సెర్చ్ చేసేటప్పుడు కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ ఇవ్వకూడదు. మరి ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఆ నెంబర్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసినవి కావా? అట్లా ఉండదండి, అది పాసిబిలిటీ లేదంటారు. పాసిబిలిటీ కాదు, స్క్రూటినీ అంటే ఎవ్రీ సింగిల్ నెంబర్ స్క్రూటినీ చేయడం కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. ఎనీ ర్యాండమ్ పర్సన్ కెన్ కమ్ క్రియేట్ ఏ వెబ్సైట్, అంటే దాన్ని రెప్లికేట్ చేస్తూ, ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్కి రెప్లికేట్ చేస్తూ ఆల్మోస్ట్ 99% సిమిలర్గా వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఆ 1% డిఫరెన్స్ మనం క్యాచ్ చేయాలి. ఓహో, చాలా కష్టం అండి. సరే, ఇప్పుడు ఇలా మోసపోయాం, సరేనా, వాడు మొత్తం బెదిరించాడు, కొద్దో గొప్ప డబ్బులు తీసుకున్నాడు, ఆ తర్వాత ఫోన్లో పెట్టేసాం, హుటాహుటను పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, పలానా జరిగిందని కంప్లైంట్ చేశాను, లేదా ఇప్పుడు ప్రతి కాల్ ముందు చెప్తున్న 1930కి కాల్ చేసాం. ఇప్పుడు ఏం జరుగుతుందండి? అట్లీస్ట్ మన మనీ రీట్రీవ్ అయ్యే అవకాశం ఉందా? ఓకే, మీరు హెల్త్ పాడ్కాస్ట్ చేస్తారు కదా, చాలామంది డాక్టర్స్ చెప్పి ఉంటారు గోల్డెన్ అవర్ అని. అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా లేదా కార్డియాక్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా, సో ఫస్ట్ 1 hour ఈస్ క్రిటికల్ అండి, దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. అంటే ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుంది, సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ దాట్ బెటర్ అంటారు, అవునా? అదేవిధంగా ఇందులో కూడా సైబర్ క్రైమ్లో కూడా గోల్డెన్ అవర్ అని ఉంటుంది. సో సైబర్ అంటే మీ మీద డిజిటల్ అటాక్ అయిన 1 hour లోపు మీరు రిపోర్ట్ చేయగలిగితే, మీకు అక్కడ నుండి రెస్పాన్స్ వచ్చింది అంటే ఎంతో కొంత డ్యామేజ్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ ముంబైలో ఐరన్ అండ్ స్టీల్ ట్రేడర్స్, వాళ్ళే కోట్లలో ఉంటుంది వ్యాపారం, ఆయనకి ఏమైంది, సడన్గా ఆయన సిమ్లో ఫోన్లో నెట్వర్క్ డ్రాప్ అయిపోయింది, అదే సిమ్ కనెక్షన్ పోయింది. ఆయనకు అర్థం అవ్వలేదు ఏమైందా అని చెప్పేసి. తర్వాత వేరే నంబర్స్ ఉంటే ఆయన నంబర్ కాల్ చేశారు, ఈ నంబర్ ఈజ్ నాట్ వర్కింగ్ అని ఏదో వచ్చింది, సంథింగ్ ఏదో వచ్చింది. తర్వాత కాల్ చేస్తే ఆ కాల్కి ఫోన్కి రింగ్ అవుతుంది, బట్ ఎవరో వేరే వాళ్ళు ఎత్తుతున్నారు. సిమ్ ఈయన పేరు మీద ఉంది, ఈయన ఫోన్లో ఉంది, బట్ ఫోన్ వేరే వాళ్ళకి వెళ్తుంది. ఏంటా అని వెంటనే నెట్వర్క్ ప్రొవైడర్ కాల్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే, ఈ సిమ్ మీరు రీసెంట్గా ఈ సిమ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అందుకే డిసేబుల్ చేసాం మేము అన్నారు. అది ఏమైందంటే యాక్చువల్గా స్విమ్ స్వాపింగ్ అని చెప్పేసి కొత్త ఫ్రాడ్ స్టార్ట్ అయింది. ఓహో, అది నేను తర్వాత చెప్తాను, వేరే సబ్జెక్ట్. సో ఈయన సిమ్ ఆయనకి వెళ్ళిపోయింది వేరే వాళ్ళకి, వితౌట్ హిస్ నాలెడ్జ్ వెళ్ళిపోయింది. ఇంకా సిమ్ వెళ్ళిపోయిందంటే అన్నీ వచ్చేస్తాయి కదండి, మీ బ్యాంక్ అకౌంట్ ఓటీపీస్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర. ఆల్రెడీ మీ బ్యాంక్ పాన్ కార్డ్ అనేది ముందే రీసెర్చ్ చేసుకుని ఇదంతా చేస్తారు వాళ్ళంతా, ఈ హ్యాకర్స్ ఎవరు, ఈ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఎప్పటికెళ్ళో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే సిమ్ స్వాప్ చేశారంటే, మీ సిమ్ స్వాప్ చేయాలంటే మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు కావాలి, ఎనీ అడ్రస్ ప్రూఫ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇవన్నీ వాళ్ళు ఎక్కడో సేకరించి ఉంటారు ముందే. సేకరించి మీ సిమ్ అంటే మీ దాని మీద డూప్లికేట్ సిమ్ అప్లై చేసి వాళ్ళ ఫోన్లో వేసుకొని అట్లా చేసి ఈ విక్టిమ్ ఎవరైతున్నారో ఆయన అకౌంట్లో నుండి 7.5 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగింది ముంబైలో. 7.5 కోట్లు. సో ఆయన కొంచెం తెలివి ఉపయోగించి వితిన్ 1 అవర్లో 1930 కాల్ చేసి మళ్ళీ తర్వాత ఇన్సిడెంట్ అంతా డిస్క్రైబ్ చేసి మళ్ళీ తర్వాత ఇమీడియట్గా వీళ్ళది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ అని వీళ్ళది 1930 ప్లస్ వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది www.cybercrime.gov.in. అందులో అన్ని డీటెయిల్స్ అడుగుతారు. క్రైమ్ ఎప్పుడైంది, ఎట్లా అయింది అంటే మిమ్మల్ని వాట్సాప్లో అప్రోచ్ అయ్యారా, కాల్లో అప్రోచ్ అయ్యారా, స్క్రీన్ షాట్స్ ఉన్నాయా, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయా, ట్రాన్సాక్షన్ ఐడి, అన్ని డీటెయిల్స్ అడుగుతారు. అవన్నీ సబ్మిట్ చేసేసాక ఆయన లక్కీలీ, ఇంకా లక్కో బ్యాడ్ లక్కో అది ఆయనకు తెలుసు, బట్ 4.5 crores సీజ్ చేయగలిగారు బ్యాంక్స్. ఆ మిగిలిన బ్యాలెన్స్ అయిందో లేదో తెలియదు కానీ అప్పుడు ఇమీడియట్గా 7.5 crores-లో 4.5 crores ఫ్రీజ్ చేశారు. గుడ్డిలో మెల్ల అనుకోవాలి. సో ఇది గోల్డెన్ అవర్ 1930 ఇంపార్టెంట్. కానీ వెరీ గుడ్ ఆన్ దాట్ సార్. గోల్డెన్ అవర్లో రెస్పాండ్ మనం అవ్వగలగడం, 1930 వెబ్సైట్ చూడగలగడం. వెబ్సైట్ ఇంత క్రైమ్ జరిగిన తర్వాత ఆ వెబ్సైట్కి వెళ్ళి టైప్ చేయాలని కూడా చేతులు నొక్కుతాయి. ఇది కూడా రియలా ఫేక్ అని అనిపించదా అండి? అదేలేండి, ఇంకా అంతే, ఇంకా ధైర్యం చేయాలి తప్ప. సో ఇంకొకసారి నేను మీరు చెప్తున్నప్పుడు అయితే నేను స్క్రోలింగ్ వేపిస్తాను ఆ వెబ్సైట్, తప్పకుండా ఏంటి అనేది. అది చాలా అంటే జనాలకి కొద్దిగా ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ ఉన్నారు. ఇంతకుముందు ఇంత ఎఫిషియెంట్ ఉండేది కాదు. ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ మీరు 1930 కాల్ చేసినా ఆర్ వెబ్సైట్లో రిపోర్ట్ చేసినా ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ అప్పుడు వచ్చేది కాదు. అంటే అప్పుడు ఇంత ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ కూడా లేకుండే గవర్నమెంట్ దగ్గర కూడా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల పోలీస్ వాళ్ళు, బ్యాంక్స్ అండ్ ఈ పేమెంట్ గేట్వేస్ ఆర్ యూపీఐ ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీళ్ళంతా ఒక సింక్రోనీగా పనిచేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం బెటర్ అవుట్పుట్స్ ఉన్నాయి. సో అప్పుడు ట్రై చేసిన వాళ్ళకు ఒక ఇంప్రెషన్ పడిపోయింది, ట్రై చేసిన వేస్ట్, మాట్లాడిన వేస్ట్, ఏం రాదు అని చెప్పేసి. బట్ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్ గ్రాడ్యువల్లీ, ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వీటన్నిటిలో మొత్తం ఇండియాలో అన్నిటికంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఏదైనా బెటర్గా ఉంది అంటే మన హైదరాబాద్ది, తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో అని చెప్పేసి వాళ్ళు ఎఫిషియెంట్గా అంటే ఉన్న అన్ని స్టేట్స్ కంటే మన వాళ్ళు బెటర్గా ఉన్నారు. వాళ్ళ రికవరీ రేటు కూడా, ఈ ఫ్రాడ్స్లో రికవరీ రేటు కూడా ఇయర్ టు ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 13% రికవరీ రేట్ ఉండే మనది, ఇప్పుడు ఈ ఇయర్ 16% ఎంతో ఉంది. ఇంప్రూవ్ అవుతున్నారు. ఇట్ ఈస్ టేకింగ్ టైం. యు నో హౌ థింగ్స్ ఆర్ ఇన్ ఇండియా. ఎస్, వీళ్ళు ఎంత ఇంప్రూవ్ అవుతున్నా దానికి డబల్ ఇంప్రూవ్గా హ్యాకర్స్ వచ్చేసి ఇంకా ఇండియా పోస్ట్ అని వస్తుందండి, గ్రూప్స్లో వస్తుంది. ఇప్పుడు ఏ పారాయణాల గ్రూప్లోనో ఎక్కడో ఉంటాం, ఎగ్జాంపుల్ ఫ్యామిలీ గ్రూప్సే ఉన్నాయి, ఎక్కడి నుంచో డేటా తీసుకుంటున్నారు వాళ్ళు. అది ఎట్లా అనేది మీరే చెప్పాలి. ఇండియా పోస్ట్ కొరియర్ బయట ఉంది, మీరు ఈ నెంబర్కి ఒక్కసారి రింగ్ ఇవ్వండి అని. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల నెట్వర్క్స్లో స్పామ్ వార్నింగ్ వచ్చేసింది కదా, అది చూసి పోనీ అటెంటివ్గా ఉండి ఎత్తకపోయినా, హాయ్ నేను ఈ నెంబర్ నుంచి ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, ఒకసారి కాల్ చేయండి, ఒకసారి రింగ్ ఇవ్వండి అని ఉంటుంది. ఆ తర్వాత మరి అట్లా పోయినాయట డబ్బులు కూడా. ఇది బాగా వినిపిస్తుంది ఇప్పుడు. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి చాక్లెట్స్ ఇస్తే, బిస్కెట్స్ ఇస్తే తీసుకోవద్దు, ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళొద్దు, ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడొద్దు అని చెప్పేసి. అంటే బేసిక్ థింగ్స్, అవే బేసిక్ థింగ్స్ ఇప్పుడు కూడా అప్లై చేయాలండి. అంటే అన్నోన్ నెంబర్స్ నుండి ఎవరో కాల్ చేస్తున్నారు, మీరు ఎలా నమ్ముతారు? బేసిక్ కామన్ సెన్స్ ఎలా నమ్ముతారు? ఇది సపరేట్ టాపిక్ అండి. అలా నమ్మకుండా ఇప్పుడు జీవితాలు బొమ్మ చేసుకుంటున్న వాళ్ళు యూట్యూబ్ తెరవగానే కనిపిస్తున్నాయి కోట్లు. అంటే అలాంటి వాటిలో అంటే ఎంటైర్గా మనం టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వలేము, ఎంటైర్గా గవర్నమెంట్ మీద కూడా డిపెండ్ అవ్వలేము. ఇంకా కొన్నిసార్లు మనమే కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఎవడో వచ్చి ఫోన్ చేసి ఇది అంటే మనం ఎట్లా నమ్ముతాం? కరెక్టే, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ అండి, బ్యాంక్ నుంచి పిన్ పలానా డేట్లో కొత్త కార్డు వస్తుందని మనకు తెలుసు, మనకన్నా ప్యారలల్గా వీళ్ళకి తెలిసిపోతున్నాయి. కార్డు వచ్చింది, ఓపెన్ చేయండి, పిన్ చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి, బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి.
వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? ఏమన్నా ఇంటర్లింక్స్ ఉన్నాయా? ఎవరైనా చెప్తారా? ఎలా తెలుస్తున్నాయి అంటే అందులో చాలా ఉన్నాయండి, చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. నాకు మీరు ఏదన్నా పర్టికులర్ సినారియో చెప్తే నేను మీకు వివరంగా చెప్పగలను. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు. నాకే అయింది ఇది ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్. డాక్టరే ఆపరేషన్ చేసుకున్నాడు. మీకే అవడం నాకే అయింది. అప్పుడు నేను ముంబైలో ఉంటుండే. సో నాకు కాల్ వచ్చి ఫస్ట్ మెసేజ్ వచ్చింది ఎస్బీఐ నుండి. నా బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో ఉంటుంది. ఓకే. ఎస్బీఐ నుండి వచ్చింది. ఏమని వచ్చింది అంతా మీకు 98% నార్మల్. ఇప్పుడు మీ ఎస్బీఐ నుండి ఎట్లయితే ఎస్ఎంఎస్ఎస్ వస్తాయో ఎస్బీఐ డాట్ ఏదో వస్తుంది కదా, ఆ టైటిల్ ఆ మెసేజ్ అంతా సేమ్ వస్తుంది. ఒక లింక్ ఒక్కటి మాత్రం తేడా కొడుతుంది. అది మీరు మంచిగా పరిశీలిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం మీరు చెప్పండి అదేంటో. సో నాకేంటంటే మీ పాస్వర్డ్ ఓల్డ్ అయిపోయింది, దీన్ని అప్డేట్ చేయాలి, అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చింది. నాకు 5 years బ్యాక్ వచ్చింది. నాకు అర్థం అవ్వలేదు ఫస్ట్, పాస్వర్డ్ అప్డేట్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవ్వడం ఏంటి అని చెప్పేసి నేను కన్ఫ్యూజన్లో ఉండే కొద్దిసేపు. అయినా నేను అప్పుడు సరే ఇంకా నేను అప్పుడు ఏదో వర్క్ స్ట్రెస్లో ఉండే, నేను అంతా పట్టించుకోలే. మేబీ సరే చేద్దాంలే, నిజంగానే బ్లాక్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి నేను వాడు ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ పేజ్ ఎలా ఉంటుందో డిట్టో అలానే ఉందండి. 98% అలానే ఉంది. మీరు నమ్మరు. నేను వింటున్న తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఇంకేముంది, మనం యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతాడు. నేను యూజర్ ఐడి ఎంటర్ చేశాక నేను మీకు చెప్పాను కదా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ అని చెప్పేసి, నేను ఒకసారి ఆ యూఆర్ఎల్ బార్లో చూసా. నాకెందుకో తేడా కొట్టింది. తర్వాత పేజ్లో వేరే నార్మల్గా ఇప్పుడు ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తే అందులో మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి, ఉంటాయి కదా, ఫీచర్స్ ఉంటాయి కదా, వాటి మీద క్లిక్ చేస్తే వేరే పేజెస్ ఓపెన్ అవుతాయి. నాకెందుకో డౌట్ వచ్చి ఆ వేరే ట్యాబ్స్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. ఇక నాకు అప్పుడు అర్థమైంది. నార్మల్గా ఎస్బీఐ ఇప్పుడు మీరు ఎస్బీఐ సైట్ ఓపెన్ చేయండి, మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి, ఏ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. వీళ్ళకి అంత ఓపిక ఉండదు కదా అంత డెవలప్ చేసే అంత సైట్ని. జస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ పేజ్ ఒకటి ఓపెన్ చేసేసి వాడు యూజర్ ఐడి సో ఆ యూజర్ ఐడి నేను ఎంటర్ చేయలేదు, నేను జస్ట్ అక్కడ టైప్ చేసి వదిలేసాను. ఆ యూజర్ ఐడి నేను ఎంటర్ చేసి తర్వాత కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని వస్తుంటే ఆ డీటెయిల్స్ అన్నీ వాడు పోయేటివి. పేజ్ వెనకాల వాడు ఉంటాడో వాడికి పోతాయి. లక్కీలీ నాకు ముందే అర్థమైంది కాబట్టి నేను అక్కడికి ఆపేసాను. ఇంకా ఇంత ఇదున్న మీరే ఏదో వర్క్ స్ట్రెస్ లేకపోతే ఎక్కడో, అంటే దీనికి చదువుకోవడం లేకపోతే అంతగా జ్ఞానం లేకపోవడంతో సంబంధం లేదు. ఎప్పుడు కామన్ సెన్స్, యాంటీనాలు యాక్టివ్గా ఉండాలి. మన నెట్ ఎలాగైతే ఎప్పుడు ఎనేబుల్ ఉంటుందో యాంటీనాస్ మనవన్నీ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు పోలీసు వాళ్ళ అనుమానంగా చూడాలి. అది అలవాటు అయిపోతే మళ్ళీ బంధాలు బలీనం అయిపోతాయి. ఏంటో అసలు అర్థం కొంచెం ఉండాలండి. ఈ కాలం అంటే ఈ ఏరా చాలా డేంజరస్ ఉంది ఇప్పుడు అయితే, ఎవ్రీవేర్ ఎనీథింగ్. దీన్ని నియంత్రించలేమంటారు అసలు మీరు ఏ క్రైమ్ని నియంత్రించగలుగుతారు చెప్పండి? సైబర్ వదిలేసేయండి. ఓకే. దేన్ని చేయలేరు 100% దేన్ని మీరు ఆపగలుగుతారు. ఇది అంతే. జాగ్రత్తగా ఉండడమే. సరే, మీరు చెప్పారు, అర్థమైన వాళ్ళకి అర్థమైంది, జాగ్రత్తగా ఉంటారు. పెద్దవాళ్ళకి, అంతగా నాలెడ్జ్ లేని వాళ్ళకి వాళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షనే ఏ ఇంట్లో పనిచేసే వాళ్ళ మీద, ఇప్పుడు ఎల్డర్లీ ఉంటారండి, పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటారు, లేకపోతే చైల్డ్లెస్ ఎల్డర్సే ఉంటారు, వాళ్ళ అకౌంట్ ఉంటాయి, కొద్ది గొప్ప డబ్బులు ఉంటాయి, మన బోటి వాళ్ళను నా బోటిదాన్నో ఎవరినో ఒకరిని నమ్ముతారు. మోసం చేయడం ఎంత ఈజీ. సో ఇక పెద్దవాళ్ళకి ఇంత ఐడియా ఉండకపోవచ్చు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఇండియాలో అయితే తెలియని వాళ్ళే ఉంటారు. ఇన్ దాట్ కేస్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, అన్నోన్ నంబర్స్ నుండి వచ్చిన మెసేజెస్లో ఏమైనా లింక్స్ ఉంటే క్లిక్ చేయొద్దు. ఈవెన్ వాట్సాప్లో కూడా అన్నోన్ నంబర్స్ నుండి ఏమైనా మెసేజెస్ వస్తే వాటిని మీరు ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్య కొత్త టెక్నాలజీ వస్తున్నాయి. ఏంటంటే జస్ట్ ఇమేజ్ ఓపెన్ అంటే ఇంకా అది చాలా అడ్వాన్స్ లేండి. ఈ నార్మల్ చిన్న సైబర్ క్రిమినల్ చేయలేరు. జస్ట్ మీరు ఒక ఇమేజ్ ఓపెన్ చేసినా కూడా మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చాలా అడ్వాన్స్డ్ స్కిల్ అది. ఇంకా ఇమేజ్ అంటే వాట్సాప్లో ఒక పిక్చర్ మీరు ఓపెన్ చేసినా కూడా మీ ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయి. అలాంటి టెక్నాలజీ వస్తుంది. అందుకే మీ నంబర్ ఎంత కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తే అంత మంచిది. దగ్గర వాళ్ళకు తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇవ్వండి.
ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అంటున్నారు కదా, తెలిసిన వాళ్ళకి మెసేజెస్ కాల్స్ తెలిసిన వాళ్ళు వస్తేనే ఎత్తండి, రిప్లై ఇవ్వండి. అయినా మీకు ఏదైనా డౌట్ వస్తుంది, పలానా వ్యక్తి కాల్ చేశాడు, పలానా వ్యక్తి మెసేజ్ చేస్తున్నాడంటే మీ ఇంట్లో పిల్లలు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, డిస్కస్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ దే కుడ్ డూ. ఇంకా ఫేస్బుక్లలో ఇతర పేజెస్లో ఇప్పుడు నా పేజే హ్యాక్ చేసి నేను పెట్టినట్టే మెసేజ్ పెట్టి 1000, 2000, 5000, 10,000 అలా ఎంతో మంది ఇచ్చి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కామన్ అయిపోయింది అది. అదే ఇందులో మళ్ళీ గ్రేడ్స్ అదే మాట్లాడుతున్నాను. అంటున్నాను కదా, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీ అకౌంట్ రెప్లికేట్ చేస్తున్నాడంటే మీ గురించి వాడికి చాలా ఇన్ఫర్మేషన్ పబ్లిక్లీ అవైలబుల్ ఉంది. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి, మీ ఊరు, పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఉంటాయి. సో మీ పిక్చర్స్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ వాడు మొత్తం గ్యాదర్ చేస్తాడు, యాజ్ ఇట్ ఈస్గా ఈవెన్ మీ కింద బయో కూడా యాజ్ ఇట్ ఈస్గా పెడతాడు. ఇంకా మీ మొహం చూసి అరే ఈమె సునైనా కదా అని చెప్పి చాలామంది ఫాలోయింగ్ స్టార్ట్ చేస్తాడు. వాడు మెల్లి అంతెందుకు నా క్లయింట్స్కి అయింది, నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాను అని చెప్పాను, నా క్లయింట్స్కి 2-3 అయింది. అట్లా ఎలా మరి నియంత్రించారు? ఇమీడియట్గా అంటే నియంత్రించడం అంటే ఎలా అంటున్నారు? స్టాప్ చేశారు. ఎలా స్టాప్ చేశారు? స్టాప్ చేయాలి అంటే మీరు అంటే క్లయింట్స్కి అయింది కదా. నార్మల్గా మీరు ఇప్పుడు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోవాలి. మళ్ళీ మీరు అంటే నార్మల్గా ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తి డబ్బులు అవసరం పడుతున్నాయంటే మీరు వాళ్ళ నెంబర్ కాల్ చేసో మెసేజ్ చేసో వాళ్ళకి నిజంగానే అవసరం ఉందంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. నార్మల్గా జస్ట్ ఒక మెసేజ్లో ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఇంకా బుద్ధి తక్కువ. ఐఎమ్ బీయింగ్ క్రిటికల్ ఇక్కడ. అంటే ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ అప్లై చేయకపోతే ఇంకా అబ్సల్యూట్లీ మన తప్పే అది. దానికి నో జస్టిఫికేషన్ అండి. ఇంకా నియంత్రించడం అంటే ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రొఫైల్, ఇప్పుడు మీ ప్రొఫైల్ ఉంది, దానికి మనం నియంత్రించడానికి పెద్దగా ఏం చేయలేము. అంటే చల్ల ప్రొఫైల్ అనకండి, ఎవడైనా వింటే నేను దొరకచ్చు అంటే చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీ పిక్చర్స్ అన్ని పబ్లిక్లీ పెడతాం మనం, మీ వీడియోస్ అన్ని, మీ డీటెయిల్స్ అన్ని పబ్లిక్లీ ఉంటాయి. దానికి ఇప్పుడు ఏం చేయాలి? అదే ఇప్పుడు ఒక ఇండివిజువల్ అనుకోండి, నార్మల్ ఇండివిజువల్ అయితే కీప్ యువర్ అకౌంట్ ప్రైవేట్, మీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్. అన్నోన్ మెసేజెస్ అంటే స్ట్రేంజర్స్ నుండి మెసేజెస్ వస్తే వాళ్ళతో మాట్లాడడం అవసరమా లేదా మీరు ఆలోచించుకొని రిప్లై ఇవ్వండి. అంటే హౌ ఇంపార్టెంట్ దట్ పర్సన్ ఈజ్ అండ్ వాట్ ఈస్ ద నీడ్ అనేది మీరు ఆలోచించుకోండి. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ అంటే ఇంకా వాళ్ళకి ఎట్లాగో టీమ్స్ ఉంటాయి. ఒకవేళ మీది ఇమీడియట్గా ఎవరన్నా మీది డూప్లికేట్ క్రియేట్ చేసినా కూడా మనం ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్కో ఫేస్బుక్కో రిపోర్ట్ చేసేస్తే వాళ్ళు 24 అవర్స్లో యాక్షన్ తీసేసుకొని అకౌంట్ డిలీట్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు మెయిల్ ఐడీస్కి వచ్చే మెయిల్స్ బ్యాంక్ మెయిల్స్ లాగానే ఉంటాయి, లేకపోతే ఏదైనా ప్రమోషనల్ మెయిల్స్ లాగానే ఉంటాయి. అది ఓపెన్ చేసినా అసలు చాలా 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 హింస పడిపోయే పరిస్థితులు ఉంటాయి. అంటే మెయిల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మీరు ఏ ప్లాట్ఫామ్లో చూసినా కూడా ఈ అటాక్ టెక్నిక్స్ అన్నీ కామన్ అండి. అండ్ మోర్ ఇంటెన్స్ అయిపోతున్నాయి రోజు రోజుకి. అంటే ఇక వాడు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ట్రై చేస్తాడు, ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే వాడు పనే అది. ఇంకా పోలీసు వాళ్ళు ఫోన్ చేసినట్టు పలానా దగ్గర పోలీసు వాళ్ళు అంటే నేను చెప్తాను, ఇప్పుడు కొత్తగా డిజిటల్ అటాక్స్ అని వచ్చాయి. అంటే డిజిటల్ అటాక్స్ అండ్ పోలీస్ ఇంపర్సనేషన్ అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, మీకు ఫస్ట్ కాల్ చేస్తాడు, రెగ్యులర్ కాల్ చేసి సునైనా గారు మీరు సో క్రైమ్ చేశారు, మాకు రిపోర్ట్ వచ్చింది, కంప్లైంట్ వచ్చింది, మీ మీద వారెంట్ ఇష్యూ అయింది, మీరు వెంటనే కోర్టుకు రావాల్సి వస్తుందని వాడు మీకు కాల్ చేస్తాడు. మీరు ఫస్ట్ అది వెరిఫై చేసుకోవడం పక్కన పెట్టండి, ఫస్ట్ ఎవరైనా భయపడతారు, ఎవరైనా ఆ భయంలో ఉంటారు. అయిపోయి మీరు ఆ భయం నుండి బయటపడేలోపు వాడు మళ్ళీ నెక్స్ట్ వీడియో కాల్ చేస్తారు వాట్సాప్లో. వీడియో కాల్ చేసి పోలీస్ యూనిఫామ్లోనే ఉంటాడు. ఇవి మన ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్లో తక్కువ అయ్యాయండి, అవుతున్నాయి, బట్ తక్కువ. నార్త్ ఇండియన్ స్టేట్లో ఎక్కువ అవుతున్నాయి. అక్కడ లిటరసీ కొంచెం తక్కువ, అవేర్నెస్ తక్కువ. మన దగ్గర కొంచెం లిటరసీ ఎక్కువ అక్కడ నుండి కంపేర్ చేస్తే. వాడు పోలీస్ యూనిఫామ్ వేసుకొని కాల్ చేస్తాడు. వాళ్ళు బేసిక్గా భయపెట్టేది ఏంటంటే డ్రగ్స్ కేస్ అని చెప్పేసి, లేకపోతే సెక్స్ ట్రాఫికింగ్ కేసెస్ అని చెప్పేసి, ఇలాంటి అంటే ఇంకా మన రెప్యుటేషన్ అని చెప్పేసి మనం భయపడతాం కదా. సో అలాంటి కేసెస్ ఏవో 2-3 కేసులు చెప్తాడు, ఇందులో దొరికారు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మరి మీరు రావాల్సి వస్తుంది, ఇన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, అది ఇది అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తాడు, మొత్తం మ్యానిపులేట్ చేస్తాడు, బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఇలా సరే మరి ఇక మీరు కోర్టుకి రాకుండా ఉండాలంటే నేను మీకు ఇంత ఐ కెన్ డూ సమ్ హెల్ప్, నాకు 50,000 ఎంతో అమౌంట్ చెప్తాడు. అట్లా అయితే మానిటరీ బెనిఫిట్స్ అడుగుతారు. ఇంకొకటి
లేదంటే ఇంకొక రకంగా రీసెంట్గా ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ బెంగళూరులో ఇద్దరు అమ్మాయిలు ఒక రూమ్లో ఉంటారు. ఆ అమ్మాయికి ఇట్లా కాల్ చేసి ఏదో కేసు అని చెప్పేసి ఆ పిల్లని భయపెట్టి లాస్ట్కి ఏం చేశారు, మీది మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి ఆ అమ్మాయిని వీడియో కాల్లో బట్టలు ఇప్పించారు. అంటే మీకు పుట్టుమచ్చలు ఉన్నాయి కదా మీ ఆధార్ కార్డులో, అవి మీవేనా కాదా వెరిఫై చేసుకోవాలి మేము, ఆ పుట్టుమచ్చలు చూపెట్టండి అని చెప్పేసి బట్టలు ఇప్పేలా చేశాక ఇంకా నెక్స్ట్ ఏంది, ఆ వీడియోస్ ఉంటాయి కదా మళ్ళీ ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోస్ అన్ని వైరల్ చేస్తామని చెప్పేసి అట్లా. అయ్యో, ఇంకా కోర్ట్ హియరింగ్స్ కూడా ఫేక్ కోర్ట్ హియరింగ్స్ కూడా వీడియో కాల్లో చేపిస్తున్నారండి. ఓ మై గాడ్. అయితే నేను చదువుకొని బాగుపడదామని ఒక్కడికి ఉండదు, వాడుకున్న బుర్రా బుద్ధిని ఇట్లా ఉపయోగించి అందరినీ ఇబ్బంది పెట్టాలి, హింస పెట్టాలి. అయితే నేను ఇలాంటి సిచ్యువేషన్లో నేనేం సజెస్ట్ చేస్తానంటే, వన్ థింగ్ ఐ కెన్ సే అండి, అంటే ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సిబిఐ కావచ్చు, నార్మల్ పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఎవరైనా కూడా ఆన్లైన్లో వీడియో కాల్ చేసి మిమ్మల్ని బెదిరించడము ఆర్ మీకు వార్న్ చేయడం కానీ ఆర్ లేకపోతే మీ నుండి డబ్బులు డిమాండ్ చేయడం కానీ చేయరు. లీగల్ ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఏదైనా క్రైమ్ చేసినా కూడా ఫస్ట్ అంటే మీరు సివియర్ క్రైమ్ చేస్తే మీకు డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ తీసుకొని మీ దగ్గరికి రావచ్చు వాళ్ళు, అంటే వస్తారు ఫిజికల్గా వస్తారు. చిన్న క్రైమ్స్ ఏమన్నా చేస్తే డౌట్ ఉంటే, మీ మీద డౌట్ ఉంటే ఫస్ట్ మీ ఇంటికి ఫిజికల్ నోటీస్ పంపిస్తారు. గవర్నమెంట్ ఒకరు వచ్చి మీ ఇంట్లో నోటీస్ ఇచ్చి వెళ్తారు. తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాసెస్. అంతేగాని మీరు నిజంగానే క్రైమ్ చేసినా కూడా ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా మీకు ఫోన్లు చేసి వాట్సాప్ కాల్స్ చేసి ఇట్లా డబ్బులు డిమాండ్ చేయడం ఆర్ వెరిఫికేషన్ అని ఇన్వెస్టిగేషన్ అని ఎప్పుడూ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. 100%. అయితే ఇప్పుడు 4th, 5th, 6th, 7th క్లాస్ పిల్లలకు కూడా యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్, ల్యాప్టాప్స్ ఆర్ ఫోన్స్ అనేది చాలా వరకు మ్యాండేటరీ అయిపోయింది. అంతకన్నా చిన్నపిల్లలు కూడా ఊరికే ఇంకా తింటున్నారని మారం చేస్తున్నారనో లేకపోతే ఇంకొకటో ఫోన్ ఇచ్చేస్తాం. వచ్చిన మెసేజ్ ఇట్లా నిమిషంలో ఇట్లా వాళ్ళు ఎంత ఫాస్ట్గా కొడతారంటే అంత ఫాస్ట్గా ఉత్త పుణ్యానికి కూడా బలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళనేమనలేము, ఎలా తప్పించుకోవాలో తెలియదు. చాలాసార్లు వెబ్సైట్ కొట్టారని కూడా డబ్బులు పోయేంత వరకు తెలియట్లేదు. ఇట్లా పిల్లలకి ఇచ్చే దాన్ని ఏ విధంగా పెద్దవాళ్ళు ఏదైనా పాస్కోడ్స్ ఉంటాయా, కీస్ ఉంటాయా, లేకపోతే పిల్లలకి ఈ సైబర్ క్రైమ్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఏంటి? నేను క్యాజువల్గా చెప్పాలా? చెప్పండి. ఫస్ట్ థింగ్, పిల్లలకు ఫోన్లు ఇవ్వడమే తప్పండి. దేర్ ఆర్ మెనీ రీజన్స్. తప్పు ఎందుకంటున్నా, దేర్ మెనీ రీజన్స్ తప్పు. ఎనీవే మీరు ఇస్తున్నారు, అది మీ చాయిస్. ఇంకా మీరు వాళ్ళకి సైబర్ క్రైమ్ మీద ఎడ్యుకేట్ చేయాలా అంటే ఇంకెంతనే ఎడ్యుకేట్ చేస్తారండి పిల్లల్ని, రోజు వాళ్ళని రాకుతూనే ఉన్నారు. పెద్దవాళ్ళకే ఇబ్బంది అయిపోతుంది ఇంత ఎడ్యుకేట్ అయ్యి కూడా. అట్లా కాకుండా ఇప్పుడు నార్మల్గా ఐఫోన్లో అయితే ఈ ఎస్ఎంఎస్లో వచ్చే లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసేబుల్ చేసేస్తున్నారు. ఐఫోన్ వాడు ఆప్షన్ ఇస్తాడు, లింక్స్ డిసేబుల్ చేసుకునే ఆప్షన్. సో ఆ మెసేజ్ మీద మీరు క్లిక్ చేసినా ఆ లింక్ ఎక్కడికి పోదు, అంటే అది ఎక్కడికి డైరెక్ట్ చేయదు. ఆండ్రాయిడ్లో కూడా కొన్ని ఫోన్స్లో వస్తుంది ఆప్షన్. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే యాక్సిడెంటల్గా ఏమైనా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే యూ కెన్ ప్రివెంట్ దట్. ఓకే, దట్ ఈస్ ది ఓన్లీ ప్రివెన్షన్ దట్ యూ కెన్ సజెస్ట్. ఇంకా పిల్లలకి మీరు జనరల్గా చెప్తూ ఉంటే అది ఎట్లాగో చేస్తారు మీరు, అంతకు మించి ఇంకా ఇంకేం అవేర్నెస్ చేస్తారు పిల్లలు. నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నాను, అంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. వాడికి ఆల్రెడీ ప్రొద్దున్న నుండి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉన్నాం, ఇంకేం నేర్పిస్తాం మనం వాడికి. కొన్ని రకాల నెట్వర్క్స్లో స్పామ్ వార్నింగ్ వచ్చింది. ఇది అన్ని రకాల నెట్వర్క్స్లో వచ్చిందంటారా? ఇప్పుడు వస్తుంది అన్నిట్లో. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఐఫోన్లో అయితే నార్మల్ వితౌట్ ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్ నార్మల్గా ఫోన్ స్పామ్ అని వచ్చేస్తుంది. కొన్నిట్లో సర్వీస్ ప్రొవైడర్స్, నెట్వర్క్ ప్రొవైడర్సే ఇస్తున్నారు. కొన్ని డివైజెస్లో, కొన్ని నెట్వర్క్స్లో ట్రూ కాలర్, ఇప్పుడు దాదాపు అందరు ట్రూ కాలర్ వాడుతున్నారు, అందులో స్పామ్ అని వచ్చేస్తుంది. సో ఎంత లేదన్నా అతి జాగ్రత్తగా ఎప్పుడూ కూడా కళ్ళిలా ఓపెన్ చేసుకుని ఉండాల్సిన పరిస్థితి. ఎవరిని వాడే రక్షించుకోవాలి, ఎవరు రాడు. అది ఓకే. సో బేసిక్ అయితే మీరు ఇన్పుట్స్ ఇచ్చారు, కానీ ఇంకా డీటెయిల్ దీని గురించి మాట్లాడాలి. వెళ్తూ మన ఆడియన్స్కి కంపల్సరీ దీని గురించి అవేర్నెస్ ఇద్దాం. నేను బిఫోర్ వి వైండ్ దిస్ అప్ ఐ వాంట్ టు అంటే టెల్ అ ఫ్యూ థింగ్స్ అండి, ప్లీజ్. అంటే మన ఇండియాలో ఎవ్రీ మినిట్కి ఒక డిజిటల్ స్కామ్ అవుతుంది. కెన్ యూ బిలీవ్ ఇట్?
ఇట్స్ అన్బిలీవబుల్, బట్ ఎస్ మీరు చెప్తుంటే ఎస్. సో నేను ఇండియాలో ఇప్పుడు మేజర్గా జరిగే 3 స్కామ్స్ గురించి చెప్తాను. చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కామ్స్ చెప్తాను. ఛాన్సే అంటే మళ్ళీ దానిలో మళ్ళీ ట్రెండింగ్. ఈ ఎపిసోడ్ వైండ్ అప్ చేయడానికి ఈ 3 చెప్తాను. చెప్పండి. ఒకటండి ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ స్కామ్ అని ఒకటి కొత్తగా, అంటే కొత్తగా ఏం లేదు, ఎప్పటికెళ్ళినా, బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ స్కామ్. ఏం లేదు, వాడు మీకు వాట్సాప్ గ్రూప్లోనో ఎక్కడో మీకు పరిచయం అవుతాడు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇట్లా మేము స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తాం, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తాం, మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీ డబ్బుల్ని ఇంత % గ్రో చేయొచ్చు, అంత % డబుల్ ట్రిపుల్ అని మీకు ఫేక్ ప్రామిసెస్ చేస్తాడు. అవగాహన ఉన్నవాడు వెరిఫై చేసుకుంటాడు, అవగాహన లేనివాడు ఆశకి గురై వాడు చెప్పినంత ఫాలో అవుతాడు. వాడు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాడు, గ్రూప్లో మీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తాడు. ఏపీకే ఫైల్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ మొబైల్ అప్లికేషన్. టెక్నికల్ టర్మ్స్లోకి వెళ్ళట్లేదు, సింపుల్గా చెప్తాను, అప్లికేషన్. సో మీరు అనొచ్చు, ఈ అప్లికేషనే కదా అండి, మరి ప్లే స్టోర్లో ఉండదా? ఏదన్నా సస్పిషియస్గా అనిపిస్తే ఆర్ ఏదన్నా డౌట్ అనిపిస్తే గూగులే కావచ్చు, లేకపోతే ఐఓఎస్ఏ కావచ్చు, యాప్స్ని వాళ్ళ స్టోర్లో అలౌ చేయదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొందరు డెవలపర్స్ వాళ్ళు ఒక సపరేట్ సైట్ క్రియేట్ చేసుకొని ఆ సైట్లో ఈ ఏపీకే ఫార్మాట్లోనో ఇంకేదో ఫార్మాట్లో ఆ అప్లికేషన్ ఉంచుతారు. మనం అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లో వేసుకోవచ్చు. అది అందుకే, లేకపోతే ఇట్లా డైరెక్ట్గా వాట్సాప్లోనే ఎక్కడో అట్లా ఏపీకే ఫైల్తో పంపించవచ్చు. సో మీరు ఇది కూడా నాకు తెలిసి మన తెలంగాణలో అయింది సీన్ ఇది. సో ఆయన డౌన్లోడ్ చేసుకున్నాడు, వాళ్ళు పంపించిన అప్లికేషన్. అది ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్, కానీ ఫేక్ అప్లికేషన్. అది వీళ్ళు తయారు చేసి వీడికి పంపగానే వీడు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యాడు. అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాక ఏం చేయాలి? డబ్బులు డిపాజిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇవ్వాలి. వాడు ఏం చేశాడు, మెల్లిమెల్లిగా వీటితో ఒక 3 కోట్లకు పైగా డిపాజిట్ చేయించారు. తెలంగాణలోనే అయింది. మన తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళే అరెస్ట్ చేశారు ముగ్గురిని. ఇదంతా 4 కలిసి చేశారు. 3 ఇక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు, ఒకటి కంబోడియా నుండి ఆపరేట్ చేస్తారు. సరిపోయింది. 3 కోట్లు వేయించినాక ఇప్పుడు అప్లికేషన్ వాళ్ళే కదా డిజైన్ చేసింది. సో వాళ్ళు ఎట్లా చూపెట్టాలంటే అట్లా చూపెట్టచ్చు వీడికి, విక్టిమ్కి. వీడు డబ్బులు వేసాక ఈ ఫండ్లో పెట్టు, ఆ ఫండ్లో పెట్టని వాడు చెప్తాడు, వీళ్ళు పెడతారు, వీడు పెట్టాక ప్రాఫిట్స్ వచ్చినట్టు చూపెడుతున్నారు వాళ్ళు. ఓకే, అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా, అంతే. సో ఇక ఈయనకి ఏమైంది, అప్పుడు ఇక ప్రాఫిట్స్ వచ్చాయి కదా, నా డబ్బులు విత్డ్రా చేసుకున్నా అని చెప్పేసి మళ్ళీ ఆ విత్డ్రాల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 5 లక్షలు వచ్చాయి. మళ్ళీ ఇక మిగిలిన కూడా విత్డ్రా చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ వాటికి ట్రై చేస్తే రావడం వదిలేయండి. మళ్ళీ వీడికి ఉల్టా ఒక మెసేజ్ వస్తుంది, ఏమని, మీరు ఈ డబ్బులు విత్డ్రా చేయాలంటే ఇంకా ఇంత అమౌంట్ మీరు డిపాజిట్ చేయాలని చెప్పేసి. అది ఇంకా వాడికి అర్థమైందా, నా డబ్బులు నేను విత్డ్రా చేయడానికి మళ్ళీ నేను డబ్బులు కట్టడం ఏంది అని చెప్పేసి కొంచెం అప్పుడు బల్బ్ వెలిగింది వాడికి. వెలిగి వెరిఫికేషన్ చేస్తే అంతా ఫేక్ అని తేలింది. ఇమీడియట్గా మన తెలంగాణ సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తే అందులో రికవరీ ఏం అవ్వలేదు, ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయింది. బట్ ఆ ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు. అదొకటి. ఇంకొకటి ఇప్పుడు నేను అన్నట్టు ఒకటి అది ట్రెండింగ్ లో ఉన్న క్రైమ్, ఇంకొకటి అదే ఇప్పుడు ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ ఓటీపీ. ఇంతకుముందు మన ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, ఇవి చాలా సేఫ్ గా మన నెంబర్స్ కి ఏదైనా వచ్చి ఓటీపీ చెప్పండి అన్న, ఏదైనా యాప్ నుంచి వచ్చిన షాపింగ్ అయితే ఇందులో నేను ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను. బట్ ఇందులో సింపుల్గా నేను ఒక టిప్ చెప్తాను. ఏంటి అంటే, మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఎక్కడైనా ఇస్తున్నారు అంటే అది గవర్నమెంట్ సైట్ అయితే ఓకే, కానీ గవర్నమెంట్ సైట్ కాదు, ఏదో ప్రైవేట్ సైట్లో ఇస్తున్నారంటే మాస్క్డ్ ఆధార్ కార్డు వస్తుంది. మాస్క్డ్ అంటే ఫస్ట్ 8 డిజిట్స్ని మాస్క్ చేసేస్తుంది, మిగిలిన 4 డిజిట్స్ కనబడతాయి. ఓకే, ఇంకా ఆ 8 డిజిట్స్ లేకపోతే వాడికి దాంతో పెద్ద పని ఏమి ఉండదు. సో మీరు నార్మల్గా మన ఆధార్ కార్డ్ సైట్లోకి వెళ్ళి మాస్క్డ్ ఆధార్ కార్డ్ అని కొడితే మీకు అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫస్ట్ 8 డిజిట్స్ మాస్క్ వస్తాయి, కనబడవు. ఆధార్ కార్డ్ ఇచ్చినా వ్యాలిడే, మీరు ఎక్కడ ఇచ్చినా అట్లా ఆధార్ కార్డ్ పెట్టండి. అండ్ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఎక్కడ కూడా ఆధార్ కార్డు పాన్ కార్డ్ అప్లోడ్ చేయకండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కుడ్ డూ. ఇంకొక ట్రెండింగ్లో ఉన్న క్రైమ్ థర్డ్ది, ఇంకొకటి ఇదేనండి, నేను చెప్పాను కదా ఇప్పుడు వీడియో కాల్స్ చేసి సెక్స్టార్షన్. ఇప్పుడు మీకు ఇంతకుముందు పోలీస్ కేసు అవన్నీ ఎట్లా జరుగుతాయని చెప్పి సెక్స్టార్షన్ అని చెప్పేసి
ఎట్లా అంటే యూత్ని టార్గెట్ చేస్తారు, మేజర్గా యూత్ని టార్గెట్ చేస్తారు, కాలేజ్ పిల్లల్ని, లేకపోతే ఇప్పుడే జాబ్ స్టార్ట్ చేసి వాళ్ళని, అంటే వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది ఆల్రెడీ, వీడి ఏజ్ ఎంత. సో వాడు చేసి ఏం చేస్తాడు, ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, అమ్మాయి కాల్ చేసి కొంచెం మిమ్మల్ని ఇంకా రొమాంటిక్గా మాట్లాడి ఎమోషనల్గా మాట్లాడి కొంచెం మిమ్మల్ని సాఫ్ట్ చేసేది, మెల్ట్ చేసేస్తుంది. తర్వాత మెల్లిమెల్లిగా సెక్స్ చాట్ అంటారు, నేను అనొచ్చు అనరాదు, బట్ వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ కదా, చెప్పండి. సో అలా స్టార్ట్ చేసి ఇంకా ఆమె అక్కడ నుండి వీడియో కెమెరాలో ఆమె బట్టలు తీస్తూ ఉంటుంది, ఇక్కడ వీడిని మోటివేట్ చేస్తుంది, నువ్వు కూడా అది ఇది అనుకుంటా. అట్లా మొత్తం అంతా రికార్డ్ అవుతూ ఉంటుంది వాళ్ళ సైడ్, వీడికి తెలియదు. అంతే కదా, ఏమనుకుంటాడు, మేమిద్దరమే అనుకుంటాడు, పర్సనల్ మేమిద్దరమే, షీ లైక్స్ మీ ఐ ఆల్సో లైక్ హర్, ఆమె అంత ధైర్యం చేస్తుంది అన్నట్టు. సో అట్లా వీడిని మ్యానిపులేట్ చేసి మొత్తం బట్టలంతా తీసేదాకా చేసి జస్ట్ ఒక 1 minute కాల్ డిస్కనెక్ట్ చేసేస్తారు. వీడు మొత్తం వీడియో వచ్చాక ఇమీడియట్గా నెక్స్ట్ వేరే నెంబర్ నుండి కాల్ వస్తుంది. కాల్ వచ్చి నీ వీడియోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, నీకు శాంపుల్ పంపిస్తున్నావు అని చెప్పి ఆ వీడియో పంపిస్తారు వీడికి. పంపించేసి నువ్వు నాకు ఇప్పుడు ఇమీడియట్గా ఇన్ని డబ్బులు కొట్టకపోతే వీడియో నేను వైరల్ చేస్తా, పాన్ సైట్లో అప్లోడ్ చేస్తా అంటారు. అంటే దిస్ ఈజ్ వెరీ డేంజరస్. అండ్ ఎట్లా అవుతున్నాయంటే యూత్ నుండి మొదలు పెడితే 60 years 70 years పెద్దవాళ్ళ దాకా టార్గెట్ చేస్తున్నారు. ముంబైలోనైతే లాస్ట్ ఇయర్ వరకు, ఇప్పుడు కొంచెం తగ్గాయి కానీ లాస్ట్ ఇయర్ వరకు ఎన్ని కేసెస్ వచ్చాయంటే కొందరు అంటే రెప్యుటేషన్ కోసం కోట్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, రెప్యుటేషన్ కాపాడుకోవడానికి. ఆ డబ్బులు ఇచ్చాక కూడా వాళ్ళని వదిలేరు, అయినా మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి కొందరు సూసైడ్లు కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ 3 హైలీ ట్రెండింగ్ ఉన్నాయి, ఈ 3 నుండి జాగ్రత్తగా ఉండండి. అంటే మీ రెప్యుటేషనే కాక మీ ఇంటి రెప్యుటేషన్ అందరి పోతాయి, సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది, డబ్బులు పోతున్నాయి, పరువు పోతుంది, ప్రాణాలు కూడా పోతున్నాయి. లేదండి, మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇక మన మీద మనకి చాలా ఇదవుతుంది. బట్ ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకొని, బికాస్ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, సీరియస్గా తీసుకొని ఎనాక్ట్ అయ్యి ఈ వీడియో మళ్ళీ చూసి ఇంత ఇన్ఫర్మేటివ్ టాక్ని మీరు మీ సర్కిల్స్లో ఫార్వర్డ్ చేసి, ప్లీజ్ బీ అలర్ట్, బీ సేఫ్. ఐ ప్రామిస్ టు కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్, వీడియో పాడ్కాస్ట్ టు యూ, ఎందుకంటే ఇది ఇన్ఫర్మేటివ్, మనందరికీ అవసరం. నిశాంత్ గారు, నిజంగానే మీరు ఎక్స్పర్ట్ అని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిగార్డ్స్ టు సైబర్ క్రైమ్. థ్యాంక్ యూ అండి, మీరే మోటివేట్ చేసి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.